పరిపాలన ఎలా ఉంది మీకు? ఏమనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. అన్నీ ఇస్తున్నారు, ఇంకేమి ఇవ్వాలి ప్రజలకి? చదువుకునే పిల్లలకి అమ్మఒడి అని, గవర్నమెంట్ స్కూల్స్ అసలు ఎంత బాగుపడినాయి. అంత ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాయి. పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. మధ్యాహ్న పథకం కింద భోజనం పెడుతున్నారు కడుపు నిండా. తినలేని వాళ్ళకి చక్కగా తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సరైన తిండి లేక. మీరు ఎక్కడ చదువుకున్నారు? నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివా. ఏ గవర్నమెంట్ స్కూల్? నేను ఇక్కడ తాడేపల్లి దగ్గర, అక్కడ గవర్నమెంట్ స్కూల్. ఎలా ఉందమ్మా అక్కడ? చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. చాలా బాగుంది. అసలు గవర్నమెంట్ స్కూల్లో మెనూ చూస్తే మన ఇంట్లో కూడా అంత పౌష్టిక ఆహారం మనం వండుకొని తినలేము. ఈ మధ్యకాలంలో మీరు చదువుకున్న స్కూల్కి ఎప్పుడైనా వెళ్ళానుగా, మా ఇంటి దగ్గరలోనే. ఏం మార్పులు జరిగింది దాంట్లో? చక్కగా పెయింటింగ్స్ గెయింటింగ్స్ అన్ని ఎంత బాగా, బాత్రూమ్స్ నీట్ గా చేశారు. పిల్లలకి మధ్యాహ్నం భోజనం కింద మంచి డైట్ పెడుతున్నారు. వాళ్ళ చదువు విషయంలో కానీ యూనిఫామ్స్, అసలు ప్రైవేట్ స్కూల్స్ లో వాళ్ళకి ఇచ్చినట్టుగా యూనిఫామ్, షూ, టై అన్ని ఇస్తున్నారు. అసలు నేనైతే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు అట్లా ఇవ్వడం. ఇంగ్లీష్ మీడియం వద్దని చాలా మంది కోర్టు కూడా వెళ్ళారమ్మా. వెళ్తారండి, ఎందుకు వెళ్ళరు? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా. వాళ్ళ పిల్లల్ని ఏమో ఫారెన్ లో చదివించుకుంటారు, పేదోళ్ళ పిల్లల్ని చదివించుకుంటాకి మళ్ళీ వాళ్ళు కూడా బాగుపడిపోతే వీళ్ళు ఎక్కడ తక్కువ అయిపోతారా అని చెప్పి వెళ్తారు. కోర్టులకు వెళ్తారు, ఇంకెక్కడికైనా వెళ్తారు. మరి ఈ సంవత్సరం చాలా ర్యాంకులు వచ్చినాయి 10th క్లాస్ లో. ఎలా చూస్తారు? ఇది పెరిగినట్టేనా విద్యా వ్యవస్థ? పిల్లలు కొంచెం ఇంగ్లీష్ నేర్చుకొని వాళ్ళు చక్కగా మాట్లాడుతుంటే దాన్ని చూసి సంతోషించడం మానేసి వాళ్ళను కూడా, పసిపిల్లలను కూడా ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్ళ రాజకీయాల కోసం పిల్లల్ని కూడా వాడుకుంటున్నారు. పిల్లలు ఏదో ఇంగ్లీష్ నేర్చుకొని చక్కగా మాట్లాడుతున్నారు అని కూడా లేదు, వాళ్ళని కూడా ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు అంటాడమ్మా, ఈసారి నేను గెలిస్తే పేదవాళ్ళని ధనవంతులు చేస్తాను, కోటేశ్వరులు చేస్తాను అంటాడు. ఏంటి ఆయన చేసేది? ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చేయలా? అంతకుముందు 9 సంవత్సరాలు పాలించారుగా, అప్పుడు ఎందుకు చేయలా? అంటే జగన్ గారిని చూడంగానే ఆయనకు ఉత్సాహం వచ్చిందా? ఉత్సాహం వచ్చినా ఇప్పుడు ఆయన చేయడానికి ఏమీ లేదు. ఒకసారి చూడండి అంటున్నాడు. చూసాం కండి, ఆల్రెడీ చూసిన ఆయనేగా ఆయన, ఇంకేం చూస్తాను చెప్పండి. జగన్ అంటున్నాడు ఎన్నికలకు నేను సిద్ధం, గెలిపించడానికి మీరు సిద్ధమా అన్నాడు. మేము ఎప్పుడూ సిద్ధమేనండి. మాకు అన్ని విధాలుగా మంచి చేసే ఆయన కాబట్టి ఆయన్ని గెలిపించకపోతే ఇంకేమైనా గెలిపిస్తాం చెప్పండి. మేమైతే సిద్ధం.